మనం ప్రతిజ్ఞ చేయాల్సింది మన ఆస్తులన్నీ అప్పచెప్పాం కాబట్టి ఆ ఆస్తుల నిర్వహణ బాధ్యత అంతా కూడా ప్రతిజ్ఞ రూపంగా మనం అందరికీ తెలియపరచాల్సింది కాబట్టి మీరు చదువుతుంటే మీరు వినండి, అదే మాట మీరు మన గ్రామ త్రాగునీటి వ్యవస్థను మా స్వంత ఆస్తిగా చూసుకుంటామని నీటిని వివేచనతో పొదుపుగా ఉపయోగిస్తామని త్రాగునీటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని త్రాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించుకుంటామని మరియు ముఖ్యంగా ప్రతి ఇంటికి ప్రతిరోజు సురక్షితమైన నీరు అందేలా మేము సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. అయితే ఇంకో అట్లే ఉండండి, మన సర్పంచ్ గారు ఏం చేస్తారంటే కూర్చోండి, అందరు కూర్చోండి. సర్పంచ్ గారు మేము చేసిన డెవలప్మెంట్ లో మీతో పంచుకోవాలి. ఇది ఏమొస్తున్నాయని చెప్తా. ఒక 15 నిమిషాలు టైం అంటే కంట్రోల్ చేస్తున్నాం. ఆ లోపు మన సీనియర్ సిటిజన్స్ మాట్లాడుతున్నాడు. 2 నిమిషాలు ఈ లోపు ఒక్కటి మనం అందరం ఒక్కటి సర్పంచ్ గారు లేచి వారు ఏం చెప్తారంటే అందరికీ ఇంటింటి నల్లాలు ఉన్నాయా అంటే అందరూ ఉన్న చేతులు లేపాలి, అందరికీ నీళ్ళు వస్తున్నాయంటే కూడా చేతులు లేపేసి ఈ వీడియో ఫోటో కూడా మనం పంపించుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ నిధులు వచ్చినా ఏ స్కీములు ప్రపోజ్ చేసినా ఇప్పుడు ఇండివిజువల్ టాయిలెట్ కట్టుకున్నాం అంగన్వాడీ కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కమ్యూనిటీ టాయిలెట్ వీటికి సంబంధించిన నిధులు రావాలన్నా, తర్వాత మన వాట్సాప్లో సంబంధించిన నిధులు అయినా ఇంకేమైనా అసెస్ కావాలన్నా ఇవన్నీ రావాలంటే మనం ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఒకే ఉన్నాం అనేది మీ యొక్క నినాదం ద్వారానే మన గ్రామానికి నిధుల వెలువ అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరికి నల్ల కనెక్షన్లు అంటే చేయి పైకి లేపి ఉన్నదని చెప్పాలి, అందరికి నీళ్ళు వస్తున్నాయంటే వస్తున్నాయని చెప్పాలి. ఆ విధంగా సర్పంచ్ గారి ద్వారా మీరు అందరూ కూడా చేసిన తర్వాత తదనంతరం వారికి సన్మానం చేసి ఆ సన్మానం ద్వారానే ఉపన్యాసం ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మీరందరూ ఎందుకు చేస్తున్న ఇవన్నీ కార్యక్రమాలు అంటే మన వీడబ్ల్యూఎస్సీ కమిటీ చైర్మన్ సర్పంచ్ గారే, దానికి బాడీ సభ్యులు ఎవరైతే ఉంటారో మన గ్రామాలకు సంబంధించిన వార్డు మెంబర్లు అందరూ దానికి సభ్యులు ఉంటారు. వాటితో పాటు అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, తర్వాత మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించిన లీడర్లు కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములే, వాళ్ళకు కూడా సన్మానం మన గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మీరు ముందుగా మీరు సర్పంచ్ గారు లేచి అందరికి నల్లాలంటే ఉన్నాయి చేతుల పైకి లేపాల్సి వస్తుంది, అందరికి నీళ్ళు వస్తున్నాయంటే వస్తున్నాయి. తర్వాత ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయంటే అది మన గ్రామ పరిధి లెవెల్లో ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ మనం చూసుకుంటాం. కానీ ఈ నినాదం మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ మంచిగా పోవాలి. కాబట్టి మీరందరూ వారు చెప్పినట్టు వినాలని కోరుకుంటున్నాం.